నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ దేశంలో బంగారం ధర మళ్ళీ పెరిగింది కేవలం ఒక్క రోజులోనే 1300 రూపాయల మేర పెరిగింది దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 89400కు చేరింది గురువారం 10 గ్రాముల పుత్తడి ధర 88100 వద్ద ఉంది మరోవైపు వెండి సైతం కిలో మళ్ళీ ₹1,00,000 మార్క్ దాటింది గురువారం 98,000గా ఉన్న దీని ధర ఒక్క రోజులోనే 2000 పెరిగి 4 నెలల గరిష్టానికి చేరింది. %99.5% స్వచ్ఛత కలిగిన బంగారం సైతం 1300 రూపాయలు పెరిగి 89,000కు చేరింది ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ బంగారం కాంట్రాక్ట్ 10 గ్రాములకు ₹184 పెరిగి 85,993 రూపాయలకు చేరింది అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర శుక్రవారం అత్యధికంగా $2,960లకు వెండి ఔన్స్ $34లకు చేరాయి కొంతకాలంగా క్రమంగా ఇంతగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు దేశ రాజధాని ఢిల్లీ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి వినియోగదారులు బంగారం కొనుగోలు చేద్దామని ప్రణాళిక వేసుకునేంత సమయంలోనే మరింతగా పెరిగిపోతున్నాయి ఇంతగా ధరలు పెరగడానికి స్థానిక పరిస్థితులు కొంత కారణం కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు అసలైన కారణం మన దేశ సంస్కృతిలో బంగారం వెండికి ప్రత్యేక స్థానం ఉంటుంది హోదా కోసం కొంతమంది బంగారం ఆభరణాలు చేయించుకుంటారు మరికొందరు భవిష్యత్తు అవసరాల నిమిత్తం కొనుగోలు చేస్తుంటారు ఇక వెండి విషయంలోనూ అదే పరిస్థితి సాధారణంగా శుభకార్యాలకు ఎక్కువగా బంగారం వెండి కొనుగోలు జరుపుతుంటారు ప్రజలు వీటిని తోడు అమెరికా దిగుమతులపై ఛార్జీలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచ వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెట్టింది ఇప్పటికే చైనా వస్తువులపై సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లు విధిస్తానని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడి నుంచి వస్తున్న ఈ వరుస ప్రకటనల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటనలు మరింత కాలం కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ట్రంప్ నిర్ణయానికి బంగారం, వెండి ధరల పెరుగుదలకు ఉన్న లింక్. దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే 1300 రూపాయల మేర పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 89,400కు చేరింది. గురువారం 10 గ్రాముల పుత్తడి ధర 88,100 వద్ద ఉంది. మరోవైపు వెండి సైతం కిలో మళ్లీ ₹1,00,000 మార్కు దాటింది. గురువారం 98,000గా ఉన్న దీని ధర ఒక్క రోజులోనే 2,000 పెరిగి 4 నెలల గరిష్టానికి చేరింది. %99.5% స్వచ్ఛత కలిగిన బంగారం సైతం 1300 రూపాయలు పెరిగి 89,000కు చేరింది. ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ బంగారం కాంట్రాక్ట్ 10 గ్రాములకు ₹184 పెరిగి 85,993 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర శుక్రవారం అత్యధికంగా $2,960కు, వెండి ఔన్స్ $34కు పెరిగాయి. కొంతకాలంగా క్రమంగా ఇంతగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు దేశ రాజధాని ఢిల్లీ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. వినియోగదారులు బంగారం కొనుగోలు చేద్దామని ప్రణాళిక వేసుకునేంత సమయంలోనే మరింతగా పెరిగిపోతున్నాయి. ఇంతగా ధరలు పెరగడానికి స్థానిక పరిస్థితులు కొంత కారణం కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు అసలైన కారణం. మన దేశ సంస్కృతిలో బంగారం, వెండికి ప్రత్యేక స్థానం ఉంటుంది. హోదా కోసం కొంతమంది బంగారం ఆభరణాలు చేయించుకుంటారు, మరికొందరు భవిష్యత్తు అవసరాల నిమిత్తం కొనుగోలు చేస్తుంటారు. ఇక వెండి విషయంలోనూ అదే పరిస్థితి. సాధారణంగా శుభకార్యాలకు ఎక్కువగా బంగారం, వెండి కొనుగోలు జరుపుతుంటారు ప్రజలు. వీటికి తోడు అమెరికా దిగుమతులపై ఛార్జీలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచ వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెట్టింది. ఇప్పటికే చైనా వస్తువులపై సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లు విధిస్తానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి నుంచి వస్తున్న ఈ వరుస ప్రకటనల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటనలు మరింత కాలం కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ట్రంప్ నిర్ణయానికి బంగారం, వెండి ధరల పెరుగుదలకు ఉన్న లింక్. ఇక ముఖ్యంగా మన భారతదేశంలోనైతే బంగారం, వెండికైతే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వారి యొక్క శుభకార్యాల్లో బంగారం, వెండి లేకుండా వారైతే ఎటువంటి ఫంక్షన్లకు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ చేయనటువంటి సందర్భం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారత్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, స్టాక్ మార్కెట్ వాల్యూ పడిపోవడం కావచ్చు, అటు ఇంటర్నేషనల్గా ఇటు ఏదైతే ట్రంప్ సుంకాలు సుంకాలు విధిస్తుండడంతో దిగుమతులపైన ఈ యొక్క అనిశ్చితి వల్లనైతే ప్రస్తుతం ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి మదుపర్లు ఎవరైతే ఉన్నారో వారైతే ఆచితూచి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ బిజినెస్ పైన పెట్టినా కూడా అవి ఒక రకంగా లోటుపాట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారం పైన పెట్టుబడి పెడితేనే అవి సురక్షితంగా ఉంటుంది. పెట్టుబడి అది ఎప్పటికి కూడా తగ్గే అవకాశం లేదు, పెరిగే అవకాశం ఉందని ఒక దృఢ సంకల్పంతో, ఒక నమ్మకంతో అయితే వాళ్ళు బంగారం పైన పెట్టుబడి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే షేర్ మార్కెట్ పైన ట్రంప్ ఏవైతే ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ వస్తున్నాయో ఆ ప్రకటనల వల్ల షేర్ మార్కెట్ వాల్యూ అయితే తగ్గిపడిపోతూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో బంగారం వాల్యూ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా మదుపర్లు ఎక్కువగా బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఏదైతే ఈ యొక్క ట్రంప్ యొక్క ప్రకటనల వల్లనే ఈ యొక్క షేర్ మార్కెట్ ప్రభావంతో ఇన్వెస్టర్లు కూడా బంగారం పైన తమ యొక్క వాల్యూని పెంచుకునే విధంగా, తమ యొక్క ఆస్తిని, తమ యొక్క డబ్బుని రెట్టింపు చేసుకునే విధంగా, అలాగే ఏదైతే బంగారం ఇండియన్ మార్కెట్లో బంగారం మాత్రం ఏదైతే స్థిర రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏవైతే రంగాలు ఉన్నాయో, ఆటోమొబైల్ రంగాలు ఉన్నాయో, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగాలపైన ఏదైతే ఈ యొక్క ట్రంప్ ఏదైతే టారిఫ్ విధిస్తాను, నేను సుంకాలు విధిస్తానంటున్నారు, ఇది ముఖ్యంగా ఆటోమొబైల్కి సంబంధించి భారీ పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించేటువంటి అంశం. దీనిపైన ఆటోమొబైల్ రంగాలు కూడా ఆందోళన వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ ఆటోమొబైల్కి సంబంధించి షేర్ మార్కెట్లో షేర్ను కొనుగోలు చేసినటువంటి ఎవరైతే మదుపర్లు ఉన్నారో వీళ్ళు కూడా ఈ బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, రియల్ ఎస్టేట్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో అందరూ కూడా బంగారం పైనే పెట్టుబడి పెడుతుండడంతో ఈ బంగారం ధర అమాంతంగా పెరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే 89,000 రూపాయలు ఉంది. మరికొన్ని రోజుల్లో 1,00,000 మార్కును దాటేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఏదేమైనా బంగారం ధర మాత్రం ఒక సాధారణ మధ్యతరగతి వారికైతే కొనుక్కోలేని స్థితికి అయితే పెరిగిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.